స్ఫూర్తిగా ముందుకు, తెలంగాణ రైజింగ్ అన్స్టాపబుల్, రండి భాగస్వాములు కండి. ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు. సరే, ముఖ్యమంత్రి మాట్లాడుతుండే కదా, మంత్రులు ఏం మాట్లాడుతుండో చూద్దాం. సరే, ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే ఏం మాట్లాడిండు, మాకు డెవలప్మెంట్కి అభివృద్ధికి నిధులు ఇవ్వండి అయ్యా, మాకు ఊళ్ళల్లోకి వెళ్తుంటే అవమానంగా ఉంటుంది, తలెత్తుకునే పరిస్థితి లేదు అని ఆల్రెడీ ఒకసారి మళ్ళీ అది వింటే అన్ని తండాలకు, గ్రామాలకు, మండల హెడ్ క్వార్టర్లకు రోడ్లకు నిధులు మంజూరు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా సో ఇప్పుడు ఒక ఎమ్మెల్యే రోడ్లకి నిధులు ఇమ్మంటుండే, ఆయన మాకు తలెత్తుకునే పరిస్థితి లేదు, రోడ్లకి నిధులు ఇస్తే అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి చేస్తాము, కనీసం మాకు ఎమ్మెల్యేగా మేము ఆ గ్రామాలకు వెళ్తుంటే ఇప్పుడున్న పరిస్థితిలో తలెత్తుకునే పరిస్థితి లేదు అని ఒక ఎమ్మెల్యే అంటున్నాడు కదా, దేవరకొండ ఎమ్మెల్యే అయినా. సో మంత్రి ఏమంటున్నాడు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి ఆహ్వానం పంపినాం, నేను ఐటీ మినిస్టర్ గా దుద్దిల్ల శ్రీధర్ బాబు ఏమవ్వాలి ఇప్పుడు? సరే, ఈయన ఐటీ మినిస్టర్ అనుకుందాం, మరి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసినామంటే ఆయన హైదరాబాద్ మా గ్లోబల్ సమ్మిట్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈయన ఏమంటుండు, ఈయన ఐటీ మినిస్టర్ అంటుండు. ఇప్పుడు ఇది ఒక కొత్త పాట. ఇది విత్ 30 months లో దేశంలో బెస్ట్ రోడ్స్ ఎక్కడ ఉన్నాయండి? తెలంగాణ స్టేట్ అంటాం. ఈ రోడ్స్ అనేది ఒక యాక్సిడెంట్స్, వెహికల్స్ సాఫ్గా వేయడం కాబట్టి యాక్సిడెంట్స్ అవాయిడ్ చేస్తూ రూరల్లో కూడా ఇండస్ట్రీస్ పెడతాయి, అక్కడ ఉన్న యూత్కు రైస్ మిల్స్ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పెడతాయి, అక్కడ ఉన్న యూత్ కూడా ఎంప్లాయ్మెంట్ రావాలని బెస్ట్ విత్ ఇన్ 30 months లో 30 నెలల్లో ద బెస్ట్ రోడ్ చేసిరంట తెలంగాణ మొత్తంలో. అసలు వాళ్ళ ఎమ్మెల్యే చెప్తున్నాడు రోడ్లు వేయలేదు, నిధులు ఇవ్వలేదని. మళ్ళీ ఈయన ఏమంటుండే, 30 నెలల్లో రోడ్లన్నీ వేసినాం, ఎజిబడేసినాం, యాక్సిడెంట్స్ అన్నీ కూడా అసలు అవాయిడ్ చేయడానికి యాక్సిడెంట్స్ అన్నీ కూడా అవాయిడ్ చేస్తున్నాడు. ఎక్కడికక్కడ బస్సు యాక్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి ఈ రోజుకి కూడా. నిన్న కూడా డివైడర్ని కొట్టింది ఒక బస్సు, పల్లి వెలుగు బస్సు, అదే నల్గొండ, ఈయన ఏరియా అది. ఇంకోసారి ఈయనేం మాట్లాడుతున్నాడు, ఒక ఐటీ మంత్రిగా చెప్తున్నా అంటున్నాడు ఆయన.